కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఇసుక లారీ యజమానులు ఆందోళన బాటపట్టారు. వనస్థలిపురం ఆటోనగర్లో తెలంగాణ రాష్ట్ర ఇసుక లారీ యజమానుల సంఘం ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. పెద్ద సంఖ్యలో లారీ యజమానులు, డ్రైవర్లు, కార్మికులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. రవాణా రంగంపై మరింత భారాన్ని పెంచే చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని సంఘం డిమాండ్ చేసింది. డీజిల్, పెట్రోల్ ధరలను నియంత్రించాలని కోరింది. ఇసుక రీచ్లలో జరుగుతున్న అక్రమ వసూళ్లను అరికట్టాలని, రీచ్ల వద్ద డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని విజ్ఞప్తి చేసింది. 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తిగా తీసుకొని మరి తమకు కావలసిన హక్కులను ఈ ప్రభుత్వాలు కాలరాస్తుంటే హక్కులు సాధించుకోవడానికి క్విట్ ఇండియా తరలో ఉద్యమం వచ్చిన చరిత్ర అందరూ చూసినారు. కానీ ఈరోజు మేము ఆటోనగర్లో తెలంగాణ ఇసుక లారీ యజమానులము మేము చేయడానికి కారణం ఏంటంటే ఈ ప్రభుత్వానికి అనేక సార్లు మేము అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినాం. మరి ఇసుక రీచ్లలో అక్రమ వసూలు చేస్తున్నారు, వాటిని అరికట్టమన్నాం. ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళి మరి అక్రమంగా తెలంగాణ రాష్ట్రానికి ఇసుక రవాణా జరుగుతుంది, దాన్ని అక్రమ కట్టమన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఫిల్టర్ ఇసుక మరి వస్తున్నది, దాన్ని అరికట్టమని మేము ప్రభుత్వానికి అధికారులకు వినతిపత్రాలు అందజేసినాం. ఈ సమస్య పరిష్కారం కాకపోతేనే ఇవాళ జైల్ బరో కార్యక్రమాన్ని సూక్తిగా తీసుకొని మరి కార్మికులకు మేము మద్దతుగా, కర్షకులకు మద్దతుగా, రైతులకు మద్దతుగా వారికి తెలుపుతూ మా హక్కులను కూడా మాకు కాపాడుకోవడానికి మేము ఇవాళ కార్యక్రమం చేయవలసిన పరిస్థితి ఉంది.